హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నవోదయ స్కూల్స్లో 2022కు సంబంధించిన 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబడింది. అప్లై చేసుకోవడానికి నవంబర్ 30 లాస్ట్ డేట్. సో ఈ ఇయర్ 5th క్లాస్ చదివే వాళ్ళు అంటే 2021-22కు 5th క్లాస్ చదువుతున్న వారు ఈ అడ్మిషన్స్కు అర్హులు అన్నమాట. సో ఈ 6th క్లాస్ అడ్మిషన్స్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 30, 2022లో ఉంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ విలేజ్లో చదివిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే 3rd, 4th, 5th అనేది విలేజ్లో అంటే రూరల్ కేటగిరీలో చదివిన వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ నవోదయ స్కూల్స్లో 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ 1/5/2009 అండ్ 30/4/2013 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. అంతకు ముందు కానీ లేదా తర్వాత కానీ పుట్టినవారు దీనికి అనర్హులు అన్నమాట ఏజ్ పరంగా. అండ్ ఇందులో అడ్మిషన్స్ కోసం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్ సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ స్కోర్ సాధించిన వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందుకు చెప్పినట్టుగా రూరల్లో ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్లో చదివిన వాళ్ళకి 75% అనేది సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఈ నవోదయ విద్యా సమితి స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో 9 ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో 13 ఉన్నాయి అన్నమాట. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఈ స్కూల్స్ ఉన్నాయనే లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు చూసుకోండి. సో ఈ నవోదయలో 6th క్లాస్ అడ్మిషన్స్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ని కంప్లీట్గా ఫిలప్ చేసి అందులో స్టూడెంట్ సిగ్నేచరు అండ్ ఫాదర్ది కానీ లేదా మదర్ది కానీ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఫామ్పై ఒక ఫోటో అంటేసి మిగతా డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసి అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నవోదయలో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో అండ్ స్టూడెంట్ యొక్క సిగ్నేచరు అండ్ ఫాదర్ది కానీ మదర్ది కానీ సిగ్నేచరు మరియు స్కూల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే ఆ పీడిఎఫ్ ఫైల్ని కంప్లీట్గా చదువుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనేది చూపెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.